రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం నేలకొండపల్లి మండలం మంగాపురం తండా విలేజ్ రావడం జరిగింది. మనతో పాటు ఉన్న రైతు వచ్చరికి రాజా గోల్డ్ వాడారు. సో రాజా గోల్డ్ అసలు ఎట్లా తెలుసుకున్నారు, ఎట్లా వాడారు, తర్వాత రిజల్ట్ ఏంటి, ఎన్ని రోజులు అయితే చల్లుకొని అనే దాని గురించి పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని ఎట్లా వాడారు అంటే ఏ కాంప్లెక్స్ లో కలిపి చల్లుకున్నారు అనే దాని గురించి పూర్తిగా రైతు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? బోడా జగ్గయ్య అండి. బోడా జగ్గయ్య గారు, మంగాపురం తండా, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీకు వరి పొలం సాగు చేయడం ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? నేను ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అండి సాగు. 20 సంవత్సరాల నుంచి కూడా వరి పొలం సాగే. సరే, మీకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా మొత్తం వరి పొలం ఉందిగా? మొత్తం వరి పొలే సార్. ఇటు ఎన్ని ఎకరాలు ఉంటుంది సుమారుగా? ఇటు 100 ఎకరాల దాకా ఉంటుంది సార్. 100 ఎకరాల దాకా. కాలగడ్డ ఇటు 100 పైన ఉంటాయి. 100 పైన ఉంటుంది. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నాసరావు, బుక్కి నాసరావు, మంగాపురం తండా, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా సార్. ఖమ్మం జిల్లా. మీ పేరండి? నా పేరు శ్రీను. తేజావ్ శ్రీను. చిన్న తండా. సార్ ఇప్పుడు ఈ ఫీల్డ్ చూసారు కదా, ఈ ఫీల్డ్ ఎట్లా అనిపించింది మీకు అసలు వాస్తవం? చూస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే వాడిన రైతు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా వాడారు ఆల్రెడీ, కాకపోతే ఇంకా చాలా లోపలికి ఫీల్డ్ పోవాలంటే. ఇప్పుడు మీకు ఫీల్డ్ ఎట్లా అనిపించింది అండి? ఇది బాగుంది అంటే మీకు బాగుంది, పిలకలు బాగున్నాయి. పిలకలు బాగున్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల దశలో వాడుకున్నారు దీన్ని? నేను ఫస్ట్ 15 రోజుల తర్వాత దీన్ని వేసానండి. 15 రోజుల తర్వాత వేసారు. 15 రోజుల ముందు ఒక దుక్కి మందును ఇది వేసినాక దీన్ని ఒక రైతు అన్నాడు కదా, అరే నీ పొలం పాడైపోయిందిరా, గిత్త ఒక పుల్లే ఉంది, ఏటం ముఠావాళ్ళు కూడా ఒక పుల్ల వేసారు, దీన్ని ఒక మందు రాజా గోల్డ్ అని ఉంది, అది వేయండి, వేస్తే నీ పిలకలు నీ పొలం ఎటు చూద్దాం అన్నాడు. ఖచ్చితంగా రైతు మాట నమ్మానండి నేను. రైతు ఆల్రెడీ ఒక రైతు వేసి ఉన్నాడు కదా, ఆయన మాట నమ్మి వేసాను అనమాట. వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇది? ఇప్పుడా 10 రోజులు అవుతుందండి. 15 రోజులు. 15 రోజుల నుంచి 20 రోజులు సుమారుగా. 15 రోజుల నుంచి 20 రోజులు. నువ్వు చల్లే ముందు నీ ఫీల్డ్ లో ఎన్ని పిలకలు ఉండే వాస్తవానికి? అప్పుడు పిలకలు లేదండి. గిత్త ఒక్కొక్క కర్ర నిలబడి, ఒక్కొక్క కర్ర 2 కర్రలే ఉన్నాయి. ఒక్కొక్క కర్ర 2 కర్రలు ఉంటాయి. ఈ అసలు ఎప్పుడు దుక్కు కడుతుంది ఇది అంతే. ఈ పొలం రేంజ్ లో ఎప్పుడు వస్తుంది అనుకున్నాను అంతే. ఎన్ని రోజులు ఏదో ఒకటి చేద్దాంలే, 2 పాయింట్ ఒకటిదో ఏదో ఒకటి చల్దాం అనుకున్నా. చల్దాం అనుకున్నా. రాజా గోల్డ్ అని ఒక రైతు చెప్పాడు. చెప్తే ఇక పోయి తెచ్చుకున్నా. ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి పొట్టి శ్రీరాములు బొమ్మ ఎదురుకుంటుంది. భారత్ పెట్రేజ్. సరే, ఇప్పుడు ప్రెసెంట్ గా నీ దాంట్లో యావరేజ్ గా చూసుకుంటే ఎన్ని పిలకలు వచ్చినాయి? ఇప్పుడు దాదాపుగా ఒక గంటకు ఉజ్జాంపు అట్ట మామూలుగా చూసినా గానీ 40-45 కాడి నుంచి ఎక్కువ ఉన్నాయి. 40-45 పైనే ఉన్నాయి ఖచ్చితంగా. నేను 2 పాయింట్ ఒకటి వేసా, సీజన్ ఒకటిది, ఇవన్నీ గుళకలు వేసాను. 20 సంవత్సరాల సర్వీస్ నాది. అన్ని గుళకలు పట్టేరా వేసి ఫస్ట్ స్టిమ్మెంట్ గుళకలు కానీ చేసిన మొత్తం. గానీ ఇంత పిలకలు రావటం నేను చూడలేదు. రాజా గోల్డ్ కరెక్ట్ 100% పనిచేసింది, గ్యారంటీ. ఇప్పుడు మనం వాస్తవంగా ప్రతి రైతు దగ్గర కూడా మనం గమనించేది కానీ చూసేది కానీ ఏంటంటే రిజల్ట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం 100% లేదు. ఇప్పుడు మీకు వచ్చిన పిలకంతో కూడా హెల్దీగా వచ్చిందా, గొట్టలాగా ఏమన్నా? పిలకలు ఆగిపోవడం గానీ, వెనక దగ్గటం గానీ, ఇది దీనికంటే కొంచెం ఉల్లి కూడా అంటారు. కొంత పిలకలు వచ్చి కొన్ని ఆగిపోతాయి కింద. అవును, కానీ ఇలా ఆగలేదు. మొత్తం పిలకలు పైకి వచ్చేసినాయి. మొత్తం పిలకలన్నీ కూడా 45 పిలకలు పక్కా పైకి వచ్చేసినాయి. అంటే ఒక గంటకి 45 పిలకలు. అంటే మనం ఏరే గులకలు ఏరేది వేసినాం 35 కాడ నుంచి 35, 30, 40 ఉంటుంది అనుకో. ఒక గంటకి 45 పిలకలు అంటే 45 కర్రలు 45 ఎనుగు పైకి వచ్చినట్టే కదా మనకి. అంతేగా. ఒక ఎకరానికి 2 బస్తాలు పెంచినట్టే కదా. అవును. కాబట్టి అంటే వేరే మందులు గుళికలు వాడుకున్న తేడా ఉంది. తేడా ఉంది. రైతులు వాడుకోవచ్చు ఖచ్చితంగా వాడుకోవచ్చు. ధైర్యంగా వాడుకోవచ్చు. ఎకరానికి లీటర్ అండి, 1/2 లీటర్. ఎకరానికి 1/2 లీటర్. ఈ 3 ఎకరాలకి నేను లీటర్ వేసా. మొత్తం 3 ఎకరాలు. మొత్తం 3 ఎకరాలు బిట్టు. దీన్ని లీటర్ వేసిన అవతల కౌలు పొలానికి లీటర్ వేసా. 3 లీటర్లు తెచ్చా. 3 లీటర్లు తెచ్చి 6 ఎకరాలు వేసుకున్నా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు కూడా గమనించారన్నారు కదా, మీరు కూడా వాడారు కదా, ఇప్పుడు మీ పరిస్థితి మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ నేను వాట్సాప్ లో, యూట్యూబ్ లో చూసి వాసు గారి నెంబర్ చూసి ఫోన్ చేశాను. తర్వాత అది దొరుకుద్దో లేదో అని అనుకుని నేను అనుమానంగా చల్లాను. చల్లిన తర్వాత నాకు మంచి దుబ్బు కలిగింది. ఒక్కొక్క పిలక 40 నుంచి 45 పిలకలు ఉన్నాయి. నేను కూడా నా జీవితంలో ఎన్నో పటేరాలు, డూపాంట్లు, సీజంట వాళ్ళది, సిమ్మెడుగులు అన్ని వాడాను, సాపూడి అన్ని వాడాను, కానీ ఇంత పిలక రాలేదు. 40 నుంచి 45 పిలకలు ఉన్నాయి. అయితే నేను వాడిన తర్వాత నా పక్క వాళ్ళు చూసి అసలు ఏం మంది వేసావు, అసలు ఏం చెప్పామని చాలా మంది అడుగుతారు మా చుట్టుపక్క పొలం వాళ్ళు. అడిగితే నేను ఇప్పుడు చెప్పలే, నేను ఫస్ట్ వేయటం కదా, డౌట్ ఉంది నాకు, ఏవో ఇది వస్తుందో పోదో, వీళ్ళు అంతా నవ్వుతారేమో అనుకున్నా, నేను ఫీల్ అయినా. తర్వాత మా అల్లుడు జగ్గు ఇప్పుడు వీడియో చేసిన పొలం చూస్తే ఘోరంగా ఉంది. పక్క పుల్లేశారు, పక్కే పుల్ల. చూస్తే ఒకసారి మంది వేసిండు,
ఒకటి వాడు చేద్దామని చెప్పే వాడికి వాడు చెప్తే నా సలహాతోనే మా ఆయన కూడా వాడిండు. ఈ పొలం కూడా మంచి గ్రోత్ ఉంది, పిలకలు ఉన్నాయి. అందరు రైతులు ప్రతి ఒక్క రైతులు మాత్రం రాజా గోల్డ్ ఖచ్చితంగా వాడుకోవచ్చు ధైర్యంగా, ఎటువంటి డౌట్ లేదు. దీని విషయంలో మాత్రం రాజా గోల్డ్ విషయంలో ఎటువంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు. దీనికి సందేహం లేదు. ఒక ఎకరానికి వచ్చేసి 2 ఎకరాలకు 1 లీటరు 750 రూపాయలు మాత్రమే. అది 750 రూపాయలు మాత్రం. అది సింపుల్ ఖర్చు. ఇప్పుడు ఆల్రెడీ ఈ రైతు వాడారు, ఈయన పొలంలో ఉన్నాం. సో మన నాగేశ్వరరావు గారు వాడారు, ఆయన పొలం కొంచెం లోపలికి వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్ళట్లేదు మనం. ఇప్పుడు చూడడానికి వచ్చారు ఈ రైతుని. మీకు నచ్చిన గంట ఒకటి పీకి మీరు పిల్లక లెక్క పెట్టండి. ఈయన కాదు, మన నాగేశ్వరరావు గారు కాదు. ఇప్పుడు మీకు నచ్చిన పిల్లక వేరే వ్యవస్థ ఎట్లా ఉందండి? వేరే ఎట్టుంది? ఒకసారి గట్టిగా మన వీడియో చూసే ప్రతి రైతు కూడా గట్టి లెక్క పెట్టు. చిన్న వదిలేసి ఒక్క నిమిషం. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. సరే 50 పిల్లకలు యావరేజ్ గా. సరే మనకు 50 వచ్చినా పెట్టాను, అక్కడ పెట్టేసాను. ఇప్పుడు మీరు గమనించారు కదా, మీరు మామూలుగా 50 పిల్లకలు అంటే మంచి రిజల్ట్ వచ్చిందంటవా? మంచి రిజల్ట్ వచ్చినట్టే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మామూలుగా గులకలు లేకపోతే 50 రాదండి. వచ్చారు కాబట్టి 35 కానించి 40 టాప్ 10 పిల్లకలు ఎక్స్ట్రా వచ్చిందండి ఆట మీద. గంటకు 15 అయితే ఎంత దిగుబడి? అదేలే 10 పిల్లకలు అంటే ఒక దుబ్బకి 10 పిల్లకలు ఎక్స్ట్రా అంటే, ఒక్క నిమిషం, ఒక గంటకు 10 పిలకలు ఎక్స్ట్రా అంటే ఇప్పుడు వరి పొలం మొత్తం మీద చూసుకుంటే ప్రతి గంటకు 10 పిలకలు ఎక్స్ట్రా వేసుకున్నా ఒక్కో దానికి 10 పెరిగిన దానికి మొత్తం కాదు, ఒక 5 గంటలు ఎక్స్ట్రా పెరిగిన కానీ దిగుబడిలో మనకి ఖచ్చితంగా తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతే, ఖచ్చితంగా మనకి 2 బస్తాల 3 బస్తాల 5 బస్తాల ఖచ్చితంగా మనకైతే ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. రేట్ ఎంత పెట్టారు దీనికి? 750 అండి. 750 రూపాయలు. 750 2 ఎకరాలు 375 రూపాయలు పడింది ఎకరానికి. అంటే 375 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవడం వల్ల మనకు ఒక 5 బస్తాల పైన మన దిగుబడి పెరుగుతుందా లేదా? అది రైతు కూడా గమనించాల్సింది. అదే 2.1 చేస్తే 800 అవుతుంది. రేట్ ఎక్కువ. ఒక ఎకరానికి 800 అవుతుంది. అది ఒక ఎకరానికి 800కి రేట్ ఎక్కువ. 375 రూపాయలు. కానీ రిజల్ట్ దానికంటే ఎక్కువ. రైతులు ధైర్యంగా వాడుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సరే పీకిచ్చాలంటే ఇంకా మొత్తం కూడా పీకిచ్చి చూడొచ్చు, అవసరం లేదు. చాలా మంది మనం ఇక్కడంతా కూడా చుట్టుపక్కల లెక్క పెట్టడం జరిగింది. ఇదండి మెయిన్ రిజల్ట్. ధైర్యంగా రైతులు వాడచ్చు అంటారు రాజా గోల్డ్ అనే దాన్ని. మీరు లాస్ట్ మీ కంక్లూజన్ చెప్పండి. 100% వాడవచ్చు రాజా గోల్డ్. ప్రతి ఒక్క రైతు ధైర్యంగా వాడుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. నాటిన తర్వాత 15 రోజుల వరకు దాన్ని వేసుకుంటారు. 2వ సప్పు కూడా వేసుకోవచ్చు దాన్ని. రాజా గోల్డ్ వల్ల ప్రతి ఒక్క రైతు లాభమే. ఎన్ని సిమెంట్ గుళికలు ఎన్ని గుళికలు వాడిన మా జీవితంలో చూసాం కానీ ఇంత రిజల్ట్ రాలేదండి. ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు. సో మీరు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. రాజా గోల్డ్ బట్టి ఇక నుంచి యాసంగి గానీ వానాకాలం గానీ రాజా గోల్డ్ ప్రతి ఒక్కసారి వాడుకోవచ్చు. దీని గురించి అసలు సందేశమే లేదు. ఎక్కువ పెట్టుబడి పెట్టే అవసరం లేదు, దిగుబడి రావట్లేదు, ఏరే తెగుళ్ళు కూడా రాకుండా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి చూపించన్నా, మీరు గమనించండి. ఎప్పటికీ కూడా గ్రీనిష్ తగ్గకుండా నలుపుదనం ఉంది, మంచిగా గ్రోతింగ్ కూడా గమనించవచ్చు. గ్రోతింగ్ బాగుంది, దాంతో పాటుగా అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. పూర్తిగా మన రాజా గోల్డ్ వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఇప్పటికి చాలా మంది రైతులతో మనం వీడియోలు తీసాం. కూడా ప్రతి రైతు కూడా చెప్పేది ఇదే, మనం వాడిన తర్వాత మేము పోయిన సంవత్సరం వేసినప్పుడు మా వరి పొలానికి మన రాజా గోల్డ్ వాడిన తర్వాత వచ్చిన వరి పొలానికి ఖచ్చితంగా చాలా తేడా ఉంది అని చెప్పి ప్రతి రైతు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మన రిజల్ట్ గురించి చెప్పిన ప్రతి రైతుకి కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం అండి.